ఇప్పుడు మీరు ఇందాక థియాలజీ గురించి, ఈ ఆధ్యాత్మికత గురించి కూడా డిస్కస్ చేసారు. ఈ ఆధ్యాత్మిక గ్రంథాలు కూడా చదివినా? చదివాను సార్. ఓకే. భగవద్గీత బాగా చదివాను, ఓకే. విన్నాను. హుహు. అంటే మంచి వ్యక్తుల నుంచి, మహాత్ముల నుంచి. ఓకే. భాగవతం, ఇంకా రామాయణ, ఇవి కొంచెం హుహు. మన కల్చర్లో పాటుగా నేర్చుకుంటున్నాం. కొంచెం నాకు కొంచెం స్పెషల్ ఇంట్రెస్ట్ ఉండేది, ఓకే. సో చదివాను. ఈ గీతలో మీకు నచ్చిన మంచి శ్లోకం అన్న చెప్పగలుగుతారా? ఓకే. సర్వస్య చాహం హృది సన్నివిష్ణు ఓకే. మత్త స్మృతి జ్ఞానం మపోహం చ వేదస్య సర్వై అహమేవ వేద్యో ఓకే. వేదాంత కృత్ వేద విదేవ చ అహం అంటారంటే సర్వజీవుల్లో హృదయంలో నేను ఉంటాను. ప్రతి ఒక్క అందరి మెమరీ, స్మృతి మీన్స్ జ్ఞాపకానికి, మర్చిపోవడానికి అన్నిటికీ నేనే కారణం అని చెప్తాడు. సో మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రిలవెంట్ అన్నట్టు అది. మనం ఏదో చదువుతాం, అక్కడ గుర్తొస్తుందా రాదా అనేది మన చేతుల్లో లేదు. ఓకే. ఇన్సైడ్ ఉన్న పరమాత్మ డిసైడ్ చేశాడు అనేది. అలాగే అంటే మీరు అన్ని ఆల్ ఫీల్డ్స్ టచ్ చేసిరు. ఇటు నేచర్, ఇటు రిచువలిజం, అటు పోతే అంటే మెడిసిన్ సైడ్ పోవాలని ఆలోచన చేసిరు. ఆ తర్వాత సోషల్ రీఫార్మ్, సోషల్ ఎవిల్స్ పట్ల అవగాహన పెంచుకున్నారు. ఓకే. మల్టీ అంటే అన్నిటి మీద మంచి నాలెడ్జ్ సంపాదించగలిగారు. యూపీఎస్సీలో సోషియాలజీ ఆప్షనల్ కాబట్టి సొసైటీ మీద బేసిక్గా, అంటే నాకు విలేజ్ బ్యాక్గ్రౌండ్, ఇండియా లైస్ ఇన్ విలేజెస్ కదా. సో వాటి మీద అవగాహన ఉంది కాబట్టి నాకు సొసైటీ మీద బాగా అవగాహన ఉంది అని అనుకునేవాడిని. సో అలానే సోషియాలజీ తీసుకున్నాను. అట్లే యూపీఎస్సీ మెయిన్స్లో కూడా ఇండియన్ సొసైటీలో చాలా మంచి మార్క్స్ వచ్చేది. ఓకే. అందరికేమో పేపర్ 1లో బాగా వచ్చేది, నాకు పేపర్ 2లో బాగా వచ్చేది. రియలిస్టిక్ ఇష్యూస్ ఎగ్జాంపుల్స్ రాసేవాడిని. ఓకే. ఎందుకంటే లైవ్లో కేస్ స్టడీస్ చూస్తుంటాం కాబట్టి రాయగలిగారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి క్వశ్చన్, స్వచ్ఛ భారత్ మిషన్ వల్ల ఇండియాలో జరిగే అడ్వాంటేజ్ ఏంది, సోషల్ ఇంపాక్ట్ ఏంది అని అడిగాడు. ఓకే. సో నేను రియల్గా ఏం జరుగుద్ది అనేది ఊహించుకొని ప్రీవియస్ ఇన్సిడెంట్స్ గుర్తు తెచ్చుకొని మరి రాశాను. ఇప్పుడు ఈ సోషల్ ఈవిల్స్ మీద అంటే మీ చిన్నతనంలో కానీ ఇప్పటివరకు చూస్తున్న వాటిలలో ఏది బాగా ఇంకా రిఫార్మ్ అవసరమైంది, ఇంకా ఉంది అని అనిపించింది మీకు? ఒక 15 years బ్యాక్ ఎకనామికల్ అండ్ సోషల్ ఇష్యూస్ బాగా ఉండేవి. ఇప్పుడు సోషియో ఎథికల్ ఇష్యూస్ బాగా రైజ్ అవుతున్నాయి. ఓకే. అంటే రీసోర్సెస్ కొంచెం ఇంప్రూవ్ అయ్యాయి. ఒకప్పుడు ఫుడ్, ఎడ్యుకేషన్, అమ్యూనిటీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొంచెం స్కార్సిటీ ఉండేది. ఇప్పుడు అవి చాలా బెటర్ అయ్యాయి. ఇప్పుడు మేజర్ ఇష్యూ ఏంటంటే ఎథికల్ ఇష్యూస్ వస్తున్నాయి. పిల్లలు సోషలైజేషన్ కొంచెం రాంగ్ సోషలైజేషన్ అవుతుంది, కరప్షన్ అయితే అంటే నెగిటివ్ సైడ్ డైమెన్షన్ పెరుగుతుంది అనేది. ఓకే. దానికంటే ఎట్లా, అంటే ఏ విధమైన యాక్షన్ తీసుకుంటే చేంజ్ అయ్యే అవకాశం? ఒకప్పుడైతే నేను పొలిటీషియన్, ఒక బ్యూరోక్రాట్ బెటర్ వీళ్ళని రీఫార్మ్ చేయొచ్చు అనే ఉద్దేశం ఉండేది. బట్ అది కొంచెం వాళ్ళ రోల్ కొంచెం తగ్గింది అనేది నాకు ఇప్పుడు అవగాహన వచ్చింది. ఓకే. సో ఎథికల్ ఎడ్యుకేషన్ అనేది అవసరం. ఓకే. అంటే చిన్నప్పటి నుంచే ఎథికల్ ఎడ్యుకేషన్, హోలిస్టిక్ ఎడ్యుకేషన్ కరికులంలో భాగం పెట్టాలి. కరికులం ఇన్ ద సెన్స్, అబ్దుల్ కలాం ఒకటి చెప్తారు, సొసైటీ బెస్ట్గా ఉండాలంటే ఫాదర్, మదర్ అండ్ టీచర్, 3 pillars ఉండాలి. సో టీచర్ అనేవాళ్ళు జస్ట్ 6 hours ఏం చెప్తారు, 6 to 8 hours. రిమైనింగ్ టైం పేరెంట్స్. సో పేరెంట్సే వాళ్ళ పిల్లల్ని షేప్ చేయగలుగుతారు. వీళ్ళలో మార్పు రావాలి. ఓకే. వీళ్ళేమో ఫోన్ చూస్తారు, పిల్లల్నేమో చదవమంటారు. ఎలా పాసిబుల్? ఓకే. వీళ్ళంతా సెన్స్ గ్రాటిఫికేషన్ మీదనే ఫోకస్ ఉంటుంది, డబ్బు మీద, ఫేమ్ అవ్వాలని. ఓకే. పిల్లల్ని మాత్రం బెస్ట్ అవ్వాలంటారు. ఓకే. అది పాసిబుల్ కాదని. సో అంటే యాక్షన్ స్పీక్ లౌడర్ దెన్ వర్డ్స్ అంటారు కదా. ఓకే. సో వాళ్ళు చేసి చూపిస్తే వాళ్ళు అవుతారు అనేది నా ఉద్దేశం. దీంట్లో అంటే ఈ ఎథికల్ ఎడ్యుకేషను దీనికి సంబంధించి మీరు చెప్పినట్లు టీచర్ కంటే పేరెంట్స్ ఎక్కువ టైం కేటాయిస్తారు కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది ఉందని అంటున్నారు. ఓకే. నెక్స్ట్ ఈ దీంట్లో ఈ కాంపిటేటివ్ సైడ్ వస్తే ఈ డిఫరెంట్ టైప్ ఆఫ్ సబ్జెక్ట్స్ మీద మీకు అవగాహన ఉండి అది ఎంతవరకు దీనికి ఉపయోగపడింది అనుకుంటున్నారు? అయితే పేపర్ ఒక్కోసారి టఫ్. యూపీఎస్సీ ప్రిలిమ్స్లో అయితే చాలా డైమెన్షన్స్లో వెళ్ళారు. సపోజ్
ఒక ఫర్టిలైజర్ పేరు, పెస్టిసైడ్ పేరు ఇచ్చి ఇది దేనికి సంబంధించింది అన్నాడు. ఓకే. నేను ఇప్పుడు ఒక మిర్చి వేసినప్పుడు పెస్టిసైడ్ డబ్బాలు ఉండి నాకు ఏది కనబడ్డా చదివేవాడిని. ఓకే. అది ఆ పేరు బాగా గుర్తుండిపోయింది, అక్కడ అది యూజ్ అయింది అన్నట్టు. సో అలా ప్రతి ఎగ్జామ్లో టఫెస్ట్ క్వశ్చన్స్ కొన్ని ఉంటాయి, అవి నేను చేసేవాడిని. ఓకే. అబ్జర్వేషన్ ఉండటం మూలంగా అట్లా మీకు బెనిఫిట్ అయ్యేది. ఓకే. మరి ఎంటైర్ ఈ టోటల్ జర్నీలో అంటే బాగా ఇన్స్పైర్ చేసిన థింగ్ ఏంది మిమ్మల్ని? థింగ్ మీన్స్ థింగ్ కావచ్చు, మీరు చదివిన స్టోరీ కావచ్చు, ఇతర మీ ఎన్విరాన్మెంటల్ ఎక్కడైనా ఉన్నది? అదే సార్, నేను నాది క్వాంటిటీ ఎక్కువ చదివాను, అంటే ఐ మీన్ ఎక్కువ మంది గురించి చదివాను కాబట్టి సడన్గా స్ట్రైక్ ఒక ఇండివిజువల్ అంటూ లేరు. అంటే అన్నిటి మిళితమే మీ ఇన్స్పైరింగ్ కారణం అంటున్నారు. ప్రజెంట్ అన్నిటి నుంచి నేను ఎంతో కొంత నేర్చుకుంటాను. ఓకే. ఈవెన్ మన ఇమ్మీడియట్ ఫ్యామిలీ మెంబర్స్ అయినా సరే. ఓకే. మా నానమ్మ ఉండేవాళ్ళు, చాలా పేషెన్స్. ఓకే. సో అది నేను ఎప్పుడు అబ్జర్వ్ చేసేవాడిని. ఓకే. అట్లా నేర్చుకునేవాడిని. ఓకే. అంటే మీ చైల్డ్హుడ్ ఫ్యామిలీ ఈ బ్యాక్గ్రౌండ్ చూస్తే కూడా అంటే కొంచెం వెనకబడిన నుంచి చిన్నప్పుడే మదర్ చనిపోవటం, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవటం, ఆ తర్వాత సిస్టర్స్ మ్యారేజ్, ఇవన్నీ కూడా చూసుకుంటూ వచ్చింది. ఇదంతా ఈ జర్నీలో మీరు అంటే యూపీఎస్సి అనేదేమో మీకు ఎదురుగా కనపడుతున్న గోల్, బట్ ఇక్కడ ఉన్నాయన్నీ కూడా కొన్ని అబ్స్టాకిల్స్ లాగా ఇవన్నీ దాటుకుంటూ వచ్చేసారు. సరే, దాని వరకు మన వరకు అనుకుంటే ఖచ్చితంగా మీ సక్సెస్ అక్కడికి వరకు వెళ్ళింది. ఇప్పుడు ఈ గ్రూప్ 2లో అసిస్టెంట్ రిజిస్ట్రార్గా సెలెక్ట్ అయ్యారు. నెక్స్ట్ గ్రూప్ 1 ఫర్దర్ ఇంకేమైనా మీ ఆలోచనలు ఉన్నాయా? నాకేంటంటే సార్, లైవ్లీహుడ్ కంటే లైఫ్ ఇంపార్టెంట్. ఓకే. సో లైఫ్లో ఎంప్లాయ్మెంట్, సొసైటీ అవి కొంతవరకే, ఇంకా అదర్ డైమెన్షన్స్ ఆఫ్ లైఫ్ని ఎక్స్ప్లోర్ చేయాలనేది ఉద్దేశం ఉంది. ఓకే. మన పొటెన్షియల్ ఉన్నంత వరకు ట్రై చేయాలి. మ్యాక్సిమం రియలైజేషన్ ఆఫ్ అవర్ పొటెన్షియల్ అనేది నా పర్పస్ ఆఫ్ లైఫ్ అనిపిస్తుంది. ఓకే. అది పొటెన్షియల్ నాట్ ఓన్లీ ఎకనామికల్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఓరియంటెడ్. ఓకే. మోస్ట్లీ నేను కొంచెం స్పిరిచువలే. ఓకే. సో ఆ డైమెన్షన్లో ఎక్స్ప్లోర్ చేస్తాను, ఆ డైమెన్షన్లో గ్రో అవ్వడానికే ప్రయత్నిస్తాను. అంటే ఎట్లా స్పిరిచువల్లో గ్రో కావడానికి అంటే ఏ టైప్ ఆఫ్? ఒకటేమో హెల్పింగ్ అదర్స్, ఇంకొకటేమో వర్షిపింగ్ గాడ్. ఈ 2 సింపుల్గా అర్థం అవ్వాలంటే, సో ఈ 2 డైమెన్షన్స్ ఉంటాయి. హెల్పింగ్ అదర్స్ అండ్ వర్షిపింగ్ గాడ్. ఓకే. ఈ విధంగా చేసుకుంటూ పోవాలంటే మరి మనకు ఎకనామికల్ స్టెబిలిటీ కావాలి కదా? సార్, అందుకోసమే నేను గ్రూప్ 2 జాబ్ చేసేది. ఓకే. ఉద్యోగం పురుష లక్షణం అంటారు కాబట్టి చేయడం. రైట్. ఇప్పుడు అందరూ మనకు ఈక్వల్గానే మహిళలు కూడా ఉద్యోగాల్లో రాణిస్తుండ్రు, రాణించాలి కూడా. దాని అర్థం బ్రాడెస్ట్ వేలో అదర్ ఇంకో వేరేలా ఉంటుండొచ్చు. ఓకే. ఓకే. స్టూడెంట్ డిఫరెంట్ వాటిలలో చదువుతున్నప్పుడు కొన్నిసార్లు ఫెయిల్యూర్స్, కొన్నిసార్లు ఇటు సైడ్ ఎందుకు వచ్చినాము, మనం ఎక్కడ ఉండాల్సింటివి, అటు సైడ్ ప్రైవేట్ సైడ్ వెళ్ళి ఈజీగా, లేదా ఫారెన్ వెళ్ళి ఏదో సెట్ కావచ్చు కదా, ఏంది కాంపిటేటివ్, ఈ ఎగ్జామ్ జరగదు, జరిగితే ఈ లేట్ అవుతుంది, ఇట్లాంటివన్నీ చాలా ఆలోచనలు వస్తుంటాయి. వాటిని కంట్రోల్ చేసుకోవటం ఎలా స్టూడెంట్? అదే సార్, గుడ్ ఇంటెన్షన్ ఉన్నప్పుడు మోటివేషన్ ఆటోమేటిక్గా వస్తుంది. ఓకే. మైండ్ని కంట్రోల్ చేయాలంటే ఆ గుడ్నెస్ మోడ్లోకి తీసుకురావాలి. ఇప్పుడు ఐరన్ కాక బెండ్ చేయాలంటే రెడ్గా కాల్చవలసి వస్తుంది కదా, అట్లే గుడ్ ఇంటెన్షన్ ఉన్నప్పుడు మైండ్ ఈజీగా ఉంటుంది. ఎవరికైనా డిస్ట్రాక్షన్స్ వస్తున్నాయంటే మేబీ కొంచెం సెల్ఫిష్ అవుతారు. ఇప్పుడు ఈ అంటే మీ ఆధ్యాత్మికత సైడ్ వెళ్తే ఎట్లా అంటే అంటే గాడ్ యొక్క అంటే దేవునికి సంబంధించి ఎట్లా అంటే ఆయన ఏ విధంగా ఒక అంటే ప్రపంచాన్ని నడిపిస్తున్నాడు, దానికి సంబంధించి ఏమైనా మీ చదివిన విధానంలో? పరమాత్మ ఫామ్లో అన్ని లివింగ్ క్రియేచర్స్లో, నాన్ లివింగ్ క్రియేచర్స్లో కూడా ఉంటానని చెప్తాడు. ఓకే. అదే ఇంతకుముందు చెప్పా కదా, సర్వస్య చాహం హృదయ సన్నివిష్టం అని. ఓకే. అంటే అన్ని జీవుల్లో హృదయంలో ఉంటాను అని చెప్తారు. ఓకే. సో పరమాత్మ ఫామ్లో చెప్తారు. వీర పరాక్రమ్ రెడ్డి, ఏ పేర్లో ఏంది వీర పరాక్రమ్ రెడ్డి అని ఎట్లా పెట్టారు మీ ఫాదర్ మీ మదర్? ఏంది అంటే దీంట్లో నా బ్యాక్గ్రౌండ్ హిస్టరీలో ఉన్న లెజెండరీ స్టోరీలు ఏమైనా ఉన్నాయా? ఏం లేదు సార్, మా ఫాదర్ కొంచెం ప్యాషనేట్గా ఉండేవారు, ఓకే, యూనిక్గా ఉండాలని పెట్టారు. ఓకే. ఇంకొక పేరు కూడా ఉంటుంది, శ్రీకాంత్ అని పిలుస్తారు. ఓకే. ఒరిజినల్ నేమ్ వీర పరాక్రమ్ రెడ్డి, అఫీషియల్ నేమ్.